మాధవా, ఏం మాధవ్, హోటల్ నుంచే వస్తున్నావా? ఎలా జరిగింది వ్యాపారం? మల్లెపూల వాసన వస్తుంది. ఎక్కడి నుండి వస్తుంది? అరే, మన ఇంట్లో మల్లెపూల చెట్టు లేదు కదా. మాధవా, నీకేమైనా మల్లెపూల వాసన వస్తుందా? అబే, అదేం లేదు బావా, నాకేం రావట్లేదు. పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలైంది, మల్లెపూల వాసన నాకు తెలీదా? నా ముక్కు నాకు అబద్ధం చెప్పదు. ఎక్కడో మల్లెపూల వాసన గుబాలిస్తుంది. దానితో పాటు స్వీట్స్ వాసన కూడా వస్తుంది. మాధవా, ఈ రెండు కూడా ది గ్రేట్ కాంబినేషన్. ఎక్కడి నుండి వస్తుంది? బా, ఇక్కడేం లేదు. అక్కడి నుంచి వస్తున్నట్టుంది. అక్కడి నుంచి? అక్కడి నుంచి రావట్లేదు, ఎక్కడి నుంచే ఎక్కడి నుంచో వస్తుంది. అక్కడి నుంచి అనుకుంటా. అరే, మన ఇంట్లో ఎక్కడా కనిపించట్లేదు, పోనీ పక్కింట్లో వాసన ఎక్కడి దాకా వస్తుందా? అంతే బావా, అంతే. పక్కింటి వాళ్ళు ఎవరైనా తెచ్చుకున్నారేమో. చెట్టుకి కాసిన మల్లెపూల వాసనే రాని రోజులివి. అలాంటిది పక్కింటి వాళ్ళు తెచ్చుకుంది, ఆ వాసన ఇక్కడికి వస్తుందా? సరేలే, అందరం కలిసి భోజనం చేద్దాము. వెళ్ళి స్నానం చేసి రాపో. మీరు వెళ్ళి చేయరా? నేను ఎప్పుడో చేసేసా, నువ్వు వెళ్ళు. ఓ, చేసేసారా? వెళ్ళు వెళ్ళు. వెళ్ళవయ్యా. వెళ్ళు 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 వెళ్ళి త్వరగా రా. నా ముక్కు నన్ను మోసం చేయదే. ఇప్పటికీ వాసన గుబాలించి కొడుతుందే. ఎక్కడా? ఏం కాంబినేషన్! మల్లెపూలు, స్వీట్స్. ఆహా, కొత్తగా పెళ్ళైన రోజులు లకలకలకా అని గుర్తొస్తున్నాయి. ఆ రోజుల్లో సాయంత్రం అయ్యేసరికి నా మహాలక్ష్మి నేనెప్పుడు మల్లెపూలు, స్వీట్స్ తీసుకొస్తానా అని ఎదురు చూస్తూ ఉండేది. ఎంతనుకున్నా ఆహాహాహా, ఆ రోజులే వేరు. ఎంత అమోఘమో. యాండి, మాధవ్ వచ్చినట్టున్నాడు. ఏడువాడు? వంట పూర్తయింది, అందరూ వస్తే భోజనం చేద్దాం. ఏంటి చేతులలో వెనక పెట్టుకున్నారు? ఏం లేదు, ఏం లేదు. చూపించండి. ఇదేంటండి, మల్లెపూలు స్వీట్ బాక్స్ పట్టుకున్నారు? అంటే మన ఏంటి, నా కోసం తెచ్చారా? అది నీకు అంటే ఏంటండి ఆవు అంటారు? నా కోసమే కదా. నీకోసం కాదు, నా కోసం. మీకోసమా? మీకోసం మల్లెపూలు తెచ్చుకోవడం ఏంటండి? అంటే మన కోసం. ఏంటి తడబడుతున్నారు? అర్థమైంది. ఎప్పుడూ పెళ్ళైన కొత్తల్లో రోజు తీసుకొచ్చేవారు, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత గుర్తు పెట్టుకుని తీసుకొచ్చారండి. మీ మనసు కాస్త ప్రశాంతంగా ఉందన్నమాట. అవునవునవునవును. అన్ని గొడవలు సమసిపోయాయి. మీ ఆనందాన్ని నాతో పంచుకోవడానికి
పాత జ్ఞాపకాలు తీసుకొచ్చారన్నమాట. వాసన ఎంత బాగుంది. ఇది కూడా చూడు, బాగుంది. ఈ మధ్యకాలంలో నీకోసం ఏమి తీసుకురాలేదు కదా మహా. అలా దారిలో వస్తుంటే కనిపించాయి, నువ్వు గుర్తొచ్చావు, తెచ్చేసా. సర్లేండి. అయినా మీరు మరీ ఇలా తీసుకొచ్చారేంటి? పిల్లలు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? అసలే కొత్తగా పెళ్ళైన వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళు తెచ్చుకోవాల్సింది మనం తెచ్చుకుంటే ఏమైనా బాగుంటుందా? అది బాగోదు కానీ. ఏమ్మా, వంట అయిందా? అయ్యో నాన్న, ఏమని ఏం చేస్తారు? అయ్యో చేస్తున్నారండి. వంట అయిందమ్మా? అయిపోయింది నాన్న. సరే సరే, ఆకలిస్తుంది, త్వరగా భోంచేద్దాం పదండి. రా శంకరం. మావయ్య గారు మీరు వెళ్ళి కూర్చోండి, నేను వచ్చేస్తాను. నేను ఒక్కడే కూర్చొని ఏం చేయాలయ్యా? ఇంట్లో వాళ్ళందరూ రావాలి కదా. అమ్మా మహా, అందరిని పిలు, కలిసి భోంచేద్దాం. అంతా కలిసి కూర్చొని తిని ఎన్ని రోజులైందో. అలాగే నాన్న. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? చిన్నోడు కూడా వచ్చాడు కదా, వెళ్ళి ఏర్పాట్లు అవి చూడు. అలాగే నాన్న. నువ్వేంటలుడు, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రాపో. నేను అప్పుడే కడుక్కున్నాను అయ్యా. అబ్బా, కడిగితే కడిగావులే, వెళ్ళి ఇంకోసారి కడుగు, వచ్చే నష్టమే ఉంది. కుదిరితే తోలు కాస్త తెల్లబడుతుంది, లేదంటే కాళ్ళ మీద దుమ్ము పోతుంది. వెళ్ళు వెళ్ళు. వెళ్తాను అయ్యా, వెళ్ళి కడుక్కొని వస్తాను. వెళ్ళల్లుడు. మల్లెపూలు హల్వా. ఎన్ని రోజులైంది వీటి వాసన చూసి. అరే, ఇంట్లో మల్లెపూలుంటే ఆ వాసన కూడా పసిగట్టలేకపోయాయి నా ముక్కులు. చీ 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 చీ, చాలా పెద్దోడు అయిపోయావురా పద్మనాభం. ఇదేంటబ్బా, మల్లెపూలు హల్వా ఎవరు తెచ్చుంటారు? పెద్దోడు అంతంత మాత్రమే. పోనీ చిన్నోడేమైనా? చచ్చ